ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవుడు తన కృపను బట్టి మళ్ళీ మరొక పునరుత్థాన దినమున మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం దయచేసిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ రోజు మూల వాక్యం లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హెరోదు దినముల్లో అబియా తరగతిలో నున్న జకర్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. ప్రేమ మేడన్ మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేం అయ్యున్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. మరొక్కసారి తండ్రి, జీవం గల నీ నామను స్తుతించుకుంటూ నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. సృష్టికర్త, సర్వోన్నతుడ, మహిమాన్వితుడ, సకల చరాచరములకు కారణభూతుడా, దయగల మా ప్రభ ఇదిగో తండ్రి, ఇక్కడ కూడి ఉన్నామంటే తండ్రి, అది నీ కృప, నీ సంకల్పం తండ్రి. దయగల మా ప్రభ, నీ వాక్యములు ధ్యానించబోతూ ఉంటుండగా నాయన ఎక్కడ ఏ రకమైన ఆటంకం కలగకుండా, ప్రకృతి వల్ల కానీ నాయన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏది లేకుండా కార్యాంతమని నేను బహుగా స్థితించిన భాగ్యం దయచేయమని వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి అందరికీ కూడా. మరి నవంబర్ 17వ తేదీకి వచ్చాం మనం. ఇంచుమించుగా అంటే ఇంకొక వారం తర్వాత అడ్వెంట్లోకి వెళ్ళిపోతాం. త్రిత్వ కాలంలో ఇది 25th వీక్. ఇంకొక వారం 26 వారాల తర్వాత మనం డిసెంబర్ 1st అడ్వెంట్లోకి వెళ్తాం. కాబట్టి మరి అడ్వెంట్లోకి వెళ్లే ముందు నుంచి మనం ఈ క్రిస్మస్ కాలాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ దైవ కుమారుడు ఈ లోకంలోకి రావటానికి ఎవరెవరిని ఎన్నుకున్నాడు ఆయన సాధనాలుగా, వారిని ఎన్నుకోవటానికి కారణాలేంటి, ఆ ప్రణాళికలో వారు పాలిభాగస్తులు అవటానికి కారణాలేంటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటూ, బాలుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ మనం క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ త్రిత్వకాలం అంతా కూడా దేవుడు మనకిచ్చిన వాక్యం పఠించి, వాక్యం ధ్యానించి, ఇంకా చెప్పాలంటే ఆయన వైపు మనం చూస్తూ, ఆయన మనకు వాక్యాహారం ఏది అనుగ్రహిస్తాడో దాన్ని భుజించటానికి ఈ త్రిత్వకాలం అంతా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. 26 వారాలు, ఒక్కొక్కసారి 27 ఉండొచ్చు, ఒక్కొక్కసారి 28 కూడా ఉండొచ్చు ఈ త్రిత్వం. ఈ టైంలో ఈ త్రిత్వంలో మెయిన్ ఏంటంటే మనం దేవుని వైపు చూడటం, అంటే ఆయన ఇచ్చేటటువంటి జీవ వాక్కులనే జీవాహారాన్ని తీసుకోవటానికి. ఇక తర్వాత అడ్వెంట్ తర్వాత వచ్చే రోజుల్లో ఆ క్రీస్తు ఆగమనాన్ని గురించి 4 వారాలు జ్ఞాపకం చేసుకుంటాం. మనకు దగ్గరగా, మన కొరకు, మనకు సమీపంగా అని 4 వారాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అడ్వెంట్ లో 4 వీక్స్. ఆ తర్వాత క్రిస్మస్ లో మెయిన్ ఏంటంటే మనం ఆయన వైపు చూచింది ముగించిన తర్వాత ఆయన మన వైపు చూస్తాడు. ఆయన మన వైపు చూస్తాడంటే, ఇంతకాలం జీవాహారం నేను మీకు అందించాను కదా, దాన్ని ఎంతవరకు మీరు సద్వినియోగం చేసుకున్నారని పరీక్షించే సమయం. ఆయన బాలుడుగా వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలేదు మొదటి రాకడలో. రెండో రాకడలో మనందరికీ తెలిసిందే, ఆయన న్యాయపీఠం ఎదుట మన క్రియలు మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మనం అందరం అక్కడ నిలబడవలసిన వారమే. పౌలు గారు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన ప్రకారం, ఆ నిలబడే ముందు మనకు మనం వాక్యానుసారంగా ఎంత వరకు ఉన్నామని చెక్ చేసుకున్నట్టయితే, ఆయన అంటాడు కదా కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయంలో, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నేను చెప్పిన మాటలు నువ్వు వెనకకు త్రోసివేసదవు అని చెప్తాడు ఆయన. ఆ మాటలు వెనక్కు త్రోసివేయగలమేమో కానీ ఆ తీర్పు మనకి ఫేవరబుల్ గా రావటం, చేసుకోవడం అనేది మన చేతిలో అనేది లేదు. కాబట్టి ఆ మాటలు దొరికేటప్పుడే యెహోవా దొరుకు కాలమని ఆయన్ని వెదకండి అన్నాడు. ఆయన సమీపంగా ఉన్న సమయంలో ఆయనకి మొరపెట్టండి అన్నాడు ప్రవక్త యెషయా 55వ అధ్యాయంలో. అయితే ఈవేళ నేను ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ జకర్యా, అందరికీ సుపరిచితమైనటువంటి క్యారెక్టర్. మరి సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్కిట్స్ వేసేటప్పుడు ఆ జకర్యా, ఎలిజబెత్ వీళ్ళ అంటే ఎందుకో కానీ మన క్రిస్మస్ ఈవెంట్స్ లో అంటే ఎలిజబెత్, మరియమ్మ గారి కాన్వర్సేషన్ అనేది కొంచెం ఇంపార్టెన్స్ చూపిస్తారు తప్పించి, జకర్యా గురించి ఎందుకో మనం అంతగా గుర్తు చేసుకోం.
కానీ చెప్పాలంటే జకర్యా గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నేను ఆయన గురించి చదివినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, హోలీనెస్, ఆ తర్వాత ఒబీడియన్స్, విధేయత, తర్వాత కమిట్మెంట్, డెడికేషన్, ఈ 4 కూడా మనం చూసినట్టయితే అవును కదా, అందుకే కదా దేవుడు ఎంతో మంది ప్రధాన యాజకులు ఉంటుండగా మరి ఈయన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడని మనది చివరికి వచ్చేటప్పటికి అవును, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒకరిని పిలిచిన తర్వాత పశ్చాత్తాపడే దేవుడు కాదు. ఆయన పిలుపు, ఆయన సెలక్షన్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. బాగానే కాదు, బాగుంటుంది. పేతురు గారిని చూస్తే మరి అలా బొంకాడు, లేకపోతే అల్ప విశ్వాసి అని అనిపించుకున్నాడు, ఇదేంటి పేతురు గారు అని అనుకుంటాం మనం. కానీ ఆయన లైఫ్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆయన ఆయన వలె నేను సిలువ వేయటానికి అర్హుని కాదు, కానీ నన్ను కాళ్ళు పైకి తల క్రిందకి పెట్టి తల క్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి ఆయనగా ఆయన భార్య కూడా మరి హతసాక్షులైపోయిన విధానాన్ని చూస్తే, అంటే ఎందుకు దేవుడు కొన్ని కొన్ని పరీక్షలు భక్తుల జీవితాల్లో పెడతాడంటే మనల్ని ఆ సువర్ణాన్ని తయారు చేసేటప్పుడు, బంగారు వస్తువుని తయారు చేసేటప్పుడు 7 సార్లు దాన్ని ఎట్లయితే శుద్ధి చేస్తారో ఆయన ఎన్నుకున్న వారిని కూడా అట్లాగే శుద్ధి చేస్తాడు. యోబు గురించి మనకు తెలుసు. ఆ శ్రమల్లో ఆయన దేవుని తట్టు తిరిగాడు కాబట్టి యోబు నీతిమంతుడయ్యాడు. ఈ జకర్యా గురించి మనం గమనించినట్లయితే 5వ వచనం నుంచి, యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను యొక్క యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలు ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపురాధలుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఇక్కడ మనం పరిశీలించవలసింది ఏంటంటే, హేరోదు దినముల్లో ఈ హేరోదు ఆ అంతిపస్ తర్వాత రెండవ అతను హేరోదు అనేది ఆ చక్రవర్తులకి ఇవ్వబడినటువంటి బిరుదు. మనందరికి తెలుసు. యూదయ ప్రాంతం అలాగే అదేంటి ఇస్రాయేల్ ప్రాంతం అనేది మనకి తెలుసు. షోమ్రోన్ రాజధానిగా ఉన్న ఇస్రాయేలీలు. ఈ యూదయ ప్రాంతానికి ఆ రోజులో రోమన్ ప్రభుత్వం హేరోదుని గవర్నర్ గా అక్కడ నియమించడం జరిగింది. చక్రవర్తి అనేవాళ్ళు, గవర్నర్ కాదు, కానీ అప్పుడు గవర్నర్ పిలాతు. అయితే ఈ హేరోదు అనేది వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదు. ఈ హేరోదు తండ్రి ఒక సైన్యాధిపతిగా ఉండేవాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి ఈ హేరోదుని మహాహేరోదు అనేవాడు. మహాహేరోదు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఈయనే ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువ మరణ టైంలో ఉన్నటువంటి హేరోదు మరొక హేరోదు. ఈ హేరోదు చాలా క్రూరుడు. ఎంత క్రూరుడంటే, ఒకవేళ నేను ఎంత క్రూరుని కదా, నేను చనిపోయిన తర్వాత జనం ఏడవరేమో, ఆ కన్నీరు, ఆ దుఃఖం, ప్రలాపనలు అన్ని నాకు వినాలని ఉంది అని చెప్పి ఆ దేశంలో ముఖ్యులైన వాళ్ళని చంపించి ప్రజలు హాహాకారాలు చేస్తూ దుఃఖపడుతూ ఉంటే, అమ్మయ్య నేను చనిపోయినప్పుడు ఒకవేళ జనం ఏడవకపోయినా నేను నా జీవితానికి సరిపడా దుఃఖాన్ని నేను ఆస్వాదించాను అనుకున్నాడంట. అంత క్రూరుడు హేరోదు. మరి అందుకే 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని చంపేయమని ఆజ్ఞ ఇచ్చినటువంటి, క్రూరమైనటువంటి ఆజ్ఞ జారీ చేసినటువంటి ఈయన రోజుల్లో ఈ జకర్యా అనే ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈయన అబియా తరగతికి చెందినవాడు. అబియా తరగతి అంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు మహారాజు చనిపోయే ముందు గాయక బృందాన్ని, కళాకారులను అందరినీ కూడా ఏర్పాటు చేశాడు. తన కుమారుడు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఏ రకమైన ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసి యాజకులను కూడా చక్కగా ఆయన ఏం చేశాడంటే 24 తరగతులుగా విభజించాడు. 24 తరగతులుగా విభజించాడు. ఎందుకని ఆ విభజనని మనం తర్వాత స్టడీ బైబిల్ అని చూస్తే, అంటే కొంతమంది బలవంతులు, కొంతమంది బలం లేని వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబ పెద్ద ప్రధాన యాజకుడు అయిన తర్వాత ఆ కుటుంబంలోనే వాళ్ళే మళ్ళీ తర్వాత యాజకులు అవుతారేమో, అలా కాకుండా ఒక వరుస ప్రకారం 24 మంది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మొదటి వరుసకి రావాలి అని చెప్పి దావీదు గారు చక్కటి ఏర్పాటు చేశారంటే, ఈ అబియా తరగతికి చెందినటువంటి జకర్యా తన యాజకత్వం నిర్వహించేటప్పటికి 1000 సంవత్సరాలకు ముందే దావీదు ఏర్పాటు చేశాడు. ఆ 1000 సంవత్సరాల పైనుంచి కూడా ఈ క్రమం జరుగుతూనే ఉంది. ఈ అబియా అనే మాటకి యెహోవా మా తండ్రి అని అర్థం.
యెహోవా మా తండ్రి. అంటే అంత నిష్ట కలిగినటువంటి వారు అభయ తరగతిలో చెందినవారు. కాబట్టి ఈ 24 మందిని విభజన చేసిన 24 తరగతులు చేసినప్పటికీ కూడా జాన్ ద బాప్టిస్ట్ జన్మించటానికి దేవుడు ఎన్నుకున్న తరగతి అభియా తరగతి. ఎందుకంటే వారు చాలా నిష్ఠ కలిగినటువంటి యాజకులు. యెహోవాయే మా తండ్రి, ఈ లోక సంబంధమైన తండ్రి కాదు కానీ మా తండ్రి యెహోవాయే అని చెప్పి సృష్టికర్త గురించి వాళ్ళ ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి జనులు. కాబట్టి ఆ తరగతి నుంచి వచ్చినటువంటి జకర్యాని దేవుడు ఎన్నుకోవటం జరిగింది. ఇక జకర్యా అనే పేరుకి యెహోవా స్మరించును అని అర్థం. యెహోవా స్మరించినట్టే యెహోవా స్మరిస్తాడని కాదు మన పేరు. అంటే యెహోవా మరిచిపోడు మనల్ని. యెహోవా వాళ్ళు ఎప్పుడు అనుకునే వాళ్ళంట, ఈ జకర్యా అనే పేరు గల వ్యక్తులు, దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు, దేవుడు మమ్మల్ని మరిచిపోడు. కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం దేవుడు మనల్ని మరిచిపోలేదని చెప్పి. ఈ జకర్యా అనే మాటకి యెహోవా స్మరించంటే యెహోవా జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ జకర్యా అనే నామధేయం గల వాళ్ళు 30 మంది ఉన్నారు. ఈ 30 మంది గురించి చెప్పాలంటే మనకు చాలా టైం పడుతుంది, కానీ పైగా అంతగా ప్రాధాన్యత వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఈ 30 మందిలో 3 మాత్రం మనకి బాగా తెలిసిన వాళ్ళు. ఒకళ్ళు ఎవరంటే జకర్యా గ్రంథం రాసిన వాళ్ళు, ప్రవక్త అయిన జకర్యా. ఒక జకర్యా అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి యూదులతో పరిసయ్యులతో చెప్పిన మాట, ఇదిగో మీ దగ్గరికి జ్ఞానుల్ని ప్రవక్తల్ని పంపిస్తున్నాను, వాళ్ళని మీరు రాళ్లతో కొట్టి చంపి పట్టణం వెలుపలకు మీరు తరిమేస్తారు, ఎందుకంటే మీరు దానికి అలవాటు పడ్డారు అని చెప్పి వాళ్ళని అంటూ, బలిపీఠమునకు దేవాలయముకు మధ్య చంపినటువంటి బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం భూమి మీద నుంచి ఇంకా ఆ నీతిమంతుడైన జకర్యా రక్తం ఇంకా మొరపెడుతూనే ఉంది. ఎవరి జకర్యా అంటే యెహోయూద అనే ప్రధాన యాజకుడి కుమారుడు ఎలీషబ, ఇతని తల్లి పేరు. వీళ్ళ చరిత్ర ఏంటంటే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక చెడ్డ తల్లి ఉంటది, అతల్య అని. ఆ అతల్య ఆమెకి సింహాసనం మీద పదవి మీద వ్యామోహంతో తనే రాణి కావాలని చెప్పి తన వారసులందరినీ కూడా మనవలతో సహా చంపించేసింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి అతల్యాకు పుట్టిన కుమార్తె యెహోషబతు, ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె ఏం చేస్తుందంటే, నా అన్నకి వారసత్వం లేకుండా పోకూడదు, నా అన్న కుమారుని నేను పెంచాలని చెప్పి సంవత్సరంలోపు కుర్రాడిని తీసుకుని ఒక దాది సహాయంతో పెంచుద్ది. 7 సంవత్సరాలు పెంచిన తర్వాత వాళ్ళు ఎంత నీతిమంతులంటే, యెహోయూద ప్రధాన యాజకుడు, అతనికి 7 కుమారులు ఉన్నారు. మొత్తానికి అంతమంది కుమారులు ఉన్నారు. కానీ ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా తన కుమారులో ఎవరినైనా సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనుకోలేదు, కానీ తన అన్న కుమారుడైన యోవాషుని కూర్చోబెట్టాలని అనుకున్నారు. అనుకుని యెహోయూద అన్ని సలహాలు ఇస్తూ చక్కగా సింహాసనం మీద మాత్రం ఆ మేనల్ని కూర్చోబెట్టి పరిపాలన సాగించాడు. ఈ ప్రధాన యాజకుడైనటువంటి యెహోయూద ఉన్నంత కాలం కూడా ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. ఆ తర్వాత ఏమైందంటే, ఆయన మరణించిన తర్వాత ఇశ్రాయేలీలకు మామూలే కదా విగ్రహారాధన అంటే, వాళ్ళు పడి చచ్చిపోతారు. మళ్ళీ విగ్రహారాధన మొదలు పెట్టారు. మొదలు పెట్టేటప్పటికి ఈ యెహోయూద కుమారుడైనటువంటి జకర్యా దాన్ని ఖండిస్తాడు. ఖండించి మీరు చెయ్యొద్దు, విగ్రహారాధన చెయ్యొద్దు అంటే అతని మీద లేనిపోయిన మాటలు చెప్పి మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మా విగ్రహాలు మమ్మల్ని ఆరాధించుకునేవట్లేదని చెప్తే ఆ రాజు గుడ్డిగా ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఎవరైతే వాళ్ళని ఆటంకపరుస్తున్నారో వాళ్ళని చంపేయండి అని చెప్పి. ఎంత ద్రోహం అంటే, ఏ తల్లి అయితే ఇతన్ని పెంచిందో ఆ తల్లి కుమారుని చంపేయటానికి ఆజ్ఞ. అంటే నాకైతే చదువుతుంటే మొత్తానికి నాయనమ్మ రక్తం అంటారు కదా, నాయనమ్మ రక్తం అంటారు కదా, అతల్య రక్తం ఇతనిలో ఉందేమో, అంత క్రూరమైన ఆజ్ఞ ఇచ్చాడు అనుకున్నాను. అప్పుడు చంపేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి ఏం చేస్తారంటే, దేవాలయానికి బలిపీఠానికి మధ్యన అతన్ని చంపేస్తారు. ఈ యెహోయూదాకి మరొక పేరే బరకియా. ఆ బరకియా కుమారుడైనటువంటి జకర్యా రక్తం ఇంకా మొరపెడుతూనే ఉంది అంటాడు. ఆయన ఒక జకర్యా, ఈ గ్రంథం రాసిన ఆయన ఒక జకర్యా, 3వ ఆయన మనకి ఈ బాప్తిస్మిచ్చు యోహాన్. అయితే మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఎందుకో గాని జకర్యా అనే పేరు ఎక్కువగా మనకి కనపడదు. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య అంటే అది వేరు. మళ్ళీ నెహెమ్యా, ఎజ్రా గ్రంథాలు చూసినట్టయితే బబులో నుంచి వచ్చినప్పుడు ఆ వంశావళిలు రాసినప్పుడు ఆ జక్కయ్య అనే వంశం కూడా ఉంది. దాన్ని బట్టి వాళ్ళ జక్కయ్య అనే పేర్లు అనేది పెట్టుకున్నారు. అయితే ఈ 3 మాత్రం మనకి 30 మందిలో ఈ 3 చాలా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు. జకర్యా అనే ఒక యాజకుడు ఉండను, అతని భార్య అహరోను కుమార్తెల్లో
ఒకతే ఆమె పేరు ఎలిజబెత్. చూడండి, ఎన్నుకున్నప్పుడు ఎప్పుడు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా పరిశుద్ధులై విధేయులై దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారిని మాత్రమే జంటల్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ముందు ఎన్నుకున్నప్పుడు పరిశుద్ధులుగా ఉన్నారు, కానీ తప్పిపోయిన జంటలు కొన్ని ఉన్నారు అనుకోండి. కానీ వీళ్ళు చివరి వరకు అట్లాగే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికున్న లోటు ఏంటంటే, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును న్యాయ విధుల చొప్పును నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది, మనుషుల దృష్టికి కాదు. ఒకవేళ వాళ్ళు చాలా నిష్ఠాగరిష్టమైన జీవితం మనుషుల ఎదుట జీవిస్తే అది వేరు. కానీ వాళ్ళ గురించి ప్రభు దూత సాక్ష్యం ఇస్తున్నది ఏంటంటే, ప్రభు దూత అంటే ఈ సువార్త ఎవరు రాశారు? పరిశుద్ధాత్మని ప్రేరేపణతో లూకా గారు రాశారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చెప్పిన మాట ఏంటంటే, వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున దేవుని ఎదుట నీతిమంతులై ఉన్నారు. అయితే వీళ్ళు చాలా వృద్ధులైపోయారు, వీళ్ళకి పిల్లలు లేరు. ఎందుకని లేకపోయిందంటే, ఆ జకర్యా తన తరగతి క్రమం చొప్పున ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది. ఈ గొడ్రాలనే పదం మనం ముఖ్యంగా ఎక్కడ చూస్తామంటే హన్నా విషయంలో చూస్తాం. గొడ్రాలు అనే మాట, ఈ గొడ్రాలు అనే మాట దానికి అర్థం ఏంటని చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో బ్యార్న్ అని ఉంది, BARREN. అయితే ఈ జకర్యా గురించి, జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి, అలాగే ఎలిజబెత్ గురించి ఖురాన్ లో కూడా ప్రస్తావన ఉంది. ఖురాన్ లో అయితే వాళ్ళు వాడిన పదం బంజరు. బంజరు అంటే ఏ రకమైనటువంటి మొక్క మొలవనటువంటి భూమి. మా ఇంగ్లీష్ బైబిల్లో బ్యార్న్ అనే పదానికి ఆ తర్వాత డిక్షనరీలో అర్థం చూస్తే అక్కడ ఉన్నది ఏంటంటే బంజర్ అని ఉంది. మరొక అర్థం ఏంటంటే గొడ్రాలు అని చెప్పుంది. ఈ గొడ్రాలు అనే పదాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, సాధారణంగా మన భారతదేశంలో బిడ్డలు పుట్టకపోతే వెంటనే ఆ తప్పు లేడీది అని చెప్పి అంటారు. ఇప్పుడైతే కొంచెం తగ్గింది అనుకోండి, కాస్త నాలెడ్జ్ పెరిగిన తర్వాత. అసలు 99.9% ఎప్పుడు కూడా బిడ్డలు పుట్టకపోవటం అనే లోపం అనేది పురుషుల్లోనే ఉంటది, కానీ స్త్రీల్లో చాలా తక్కువ. ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళల్లో ఏదో హార్మోన్స్ లోపమో, దానికి మందులు వాడితే వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టడం అనేది జరుగుద్ది. అస్సలు పిల్లలు పుట్టిన వాళ్ళని, ఇక అవకాశం లేదు అన్న వాళ్ళని గొడ్రాలు అంటారు. ఈ సంగతి నాకు కూడా తెలియదు. ఒకసారి వన్ ఆఫ్ మై కొలీగ్ నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు పరీక్ష చేసి, నువ్వు ఏ మందులు వాడినా ఎన్ని చేసినా ప్రయోజనం లేదు, ఎవరినైనా తెచ్చుకుని పెంచుకోవటం తప్పించి నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆవిడ లేడీ డాక్టర్, మాకు తెలిసిన ఆవిడ వివరించి చెప్పింది. అప్పుడే తెలిసింది నాకు, ఈ గొడ్రాలు అనే పదం చాలా రేర్ కేసెస్ లో 1000 కూడా చెప్పలేమంట, అంత తక్కువగా ఉంటారంట. వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంటే దేవుడే ఆ గర్భాన్ని తెరవాలి. ఇంకా గొడ్రాల గర్భాన్ని దేవుడే తెరవాలి. దేవుడు ఆ గర్భాన్ని ఎందుకు మూసి ఉంచాడు అంటే, కాలం సంపూర్ణమైనప్పుడు ఎప్పుడు ఆ గర్భాన్ని తెరవాలంటే, మా వల్ల ఏమీ కాదు, దేవుని వల్లే మేము ఈ సంతానం పొందాము అని చెప్పి వారు విశ్వసించేటట్లుగా ఆ కాలం వరకు వాళ్ళని ఉంచటం, నిరీక్షింప చేయటం అనేది ఉంటుంది. అయితే ఆ నిరీక్షణ అంతకాలం అనేది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బహు వృద్ధులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే శతాధిక వృద్ధులు అని చెప్పొచ్చు. అట్లాంటి వృద్ధాప్యలో కూడా వాళ్ళకి పిల్లలు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ న్యాయ విధుల చొప్పున, అదే విధంగా సకలమైనటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత విషయాన్ని మనం చూసినట్టయితే, అతనికి జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, చూడండి ఒక్కొక్క మాట మనం జాగ్రత్తగా చూసినట్టయితే, దేవుని ఎదుట యాజక ధర్మం జరిపిస్తున్నాడు. దేవుని ఎదుట యాజక ధర్మం జరిపించుంటే, ఏదోలే ప్రధాన యాజకుడిగా ఉన్నాను, ఇంత వృద్ధాప్యం వచ్చేసింది, నాకు పిల్ల పేచు ఎవరు లేరు. ఆ రోజుల్లో చూసినట్టయితే ప్రధాన యాజకుడు పదవి జీవితంలో 1 సంవత్సరం రావటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. మహా అయితే 1 సంవత్సరం. ఆ సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ దేవాలయంలో మిగిలిన పనులు చేస్తారు, కానీ ప్రధాన దాన్ని ఏమంటారు, మెయిన్ ప్రీస్టులుగా వాళ్ళు ఉండరు, ప్రధాన యాజకులుగా వాళ్ళు ఉండరు. అయితే ఆ టైంకి నిజంగా అలాంటి ఇంతకాలం నుంచి నేను దేవుణ్ణి సేవిస్తున్నాను కదా, ప్రధాన యాజకుడిగా కాకపోయినా వాళ్ళ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి, వాళ్ళ గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
వాళ్ళు సకల విధమైన ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరిస్తూ నీతిమంతులై ఉన్నారు దేవుని ఎదుట. అంత నీతిమంతమైన జీవితం దేవుని ఎదుట ఉండాలి అంటే వాళ్ళిద్దరు కూడా దేనికి చెందిన వాళ్ళు? లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. అబియా తరగతికి చెందినటువంటి జకర్యా, అదే విధంగా ఈవిడ కూడా అహరోను కుమార్తెలు ఒకటి అని రాయబడింది. కాబట్టి లేవి అంటే దేవునిని హత్తుకొనువాడు అని అర్థం. దేవునిని హత్తుకొనువాడు. లేవీల సంగతి మనం ఎక్కడ చూసినా వాళ్ళు ఏదైనా సందర్భంలో ఒకవేళ పొరపాటున పక్కకు వెళ్ళినా మళ్ళీ ఒకసారి మోషే గారు నా పక్షాన్ని, దేవుడి పక్షాన్ని ఎవరుంటారో రండి అనగానే మిగిలిన గోత్రాలన్నీ తటపడించే టైంలో లేవీలే వచ్చారు మోషే దగ్గరికి. కాబట్టి వాళ్ళు ఏదన్నా పొరపాటున తప్పుకున్నా కూడా దేవుని హత్తుకుని ఉండేటటువంటి వంశం అది. కాబట్టి వీళ్ళు అంత ఇదిగా, అంత వృద్ధాప్యం వచ్చేటప్పటికి, గర్భం దాల్చకపోయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని ఎదుట అతను ప్రధాన యాజకుడుగా తన విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడంటే నేను చేస్తున్న పని దేవుడు చూస్తున్నాడు అనే ఒక గొప్ప నిరీక్షణతో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆ జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుతూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేటకు అతని వంతు వచ్చాను. అంటే మామూలుగా అతను ధూపం వేయడానికి అతని వంతు వచ్చిందంటే ఇదే ప్రధాన యాజకత్వం. ధూపం ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వేయాలి. అంటే అంతకు ముందంతా దేవాలయంలో పనిచేస్తూ ఉండొచ్చు. ప్రధాన యాజకత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే ధూపం వేయటానికి ఉంటుంది. అయితే ధూపం వేసే అవకాశం రానప్పుడు కూడా దేవుని ఎదుట యాజక ధర్మం జరిపించాడు. ఇతను జరిపించడమే కాకుండా భార్య కూడా అన్ని విధాలా ఇతనితో అనుసరిస్తూ వెళ్ళింది. ఆ మర్యాద చొప్పున ధూపం వేయటానికి వెళ్ళాడు. ధూప వేయ సమయమున ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, నాకు ఈ వాక్యం చదువుతుంటే ఒక డౌట్ వచ్చింది. పాస్టర్ గారు ఎంతో కష్టపడి ప్రేయర్ చేస్తూ ఉంటారు చర్చిలో. ఎంతమంది పాస్టర్ గారి ప్రేయర్తో ఏకీభవిస్తారు? అసలు పాస్టర్ గారి ప్రేయర్ లో ఏమేమి మెయిన్ అంశాలు పెట్టి చేశారని గమనించేవాళ్ళు కూడా చాలా తక్కువ. పైగా ఈ పాస్టర్ గారు ఏంటి ఎంతసేపు చేశారు ప్రార్థన? ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి, లేకపోతే ఈయనకంటే పనులుండు, ఈయన పార్సనేజ్ ఇక్కడే ఉంటది కదా, అందుకని ఎంతసేపు అయినా ప్రార్థన చేస్తాడు. ఆ సణుగుడు గుణుగుడు ఉంటదే తప్పించి మన ప్రధాన యాజకుడు మన పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాడు, మనం కూడా ప్రార్థించాలి అనే సెన్స్ ఉండేవాళ్ళు చాలా ఈ రోజుల్లో అయితే చాలా తక్కువగానే ఉంటున్నారు. ఆ రోజుల్లో మరి జనం ఆ ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభు దూత ఆ టైంలో ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడింది, నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆ ధూపవేది కుడి పక్కన ఒక దూత నిలబడ్డాడు. ఆ దూత ఎవరు? గబ్రియేలే, మనకు తెలుసు కదా, గబ్రియేల్ దేవదూత. అయితే అతను చెప్పాడు, తన పేరు చెప్పేటప్పటికి ఆయన చెప్పాడు కదా, ఆ అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. దూత పేరు ఇక్కడ చెప్పలేదు కానీ నా తర్వాత వచనాల్లో ఉంది. అయితే ఆ దూతను చూడగానే భయపడ్డాడు. ఎందుకంటే ఇది వరకు రోజులో దూతను చూస్తే మళ్ళీ బ్రతికి బయటపడటం అని చాలా కష్టం అని కొంతమంది ఎంతో విశ్వాసులు కూడా నమ్మారు. అట్లా భయపడకుండా ఉన్నవాళ్ళని మనం చూస్తే అబ్రహాం ఒక ఆయన, తర్వాత ఆ యబ్బోకు రేవు దగ్గర పోరాడినప్పుడు కూడా యాకోబు కూడా భయపడలేదు. అదే విధంగా దానియేలు కూడా దూతను చూసి భయపడినట్టుగా మనం చూడం. కొంతమంది మాత్రం దూతని చూడగానే భయపడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో దూత కనపడితే ఏదో మాకు మూడింది అనే ఒక అభిప్రాయం. కాబట్టి దూత అన్నాడు, నువ్వు భయపడకు, ఇదిగో నీ గుడ్రాలైన నీ భార్య ఒక కుమారుని కంటారు కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడుతూ, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకును త్రిప్పునని, మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకును అవిధేయుల హృదయం నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. ఈ జకర్యా గారికి దూత చెప్పాడు ఏంటంటే, అయ్యా భయపడకు,
నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి యోహాన్ అని పేరు పెడతావు, అతను ఇలా ఉంటాడు, మద్యం ముట్టడు. ఆ లైఫ్ స్టైల్ అంతా మనం జాన్ ద బాప్టిస్ట్ గురించి ధ్యానించుకునేటప్పుడు ఇంకా వివరంగా ధ్యానించుకుందాం. ఆ పుట్టబోయే కుమారుడు ఎలాగుంటాడో చెప్పి ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ ఉంటాడు అతను అన్నాడు. ఇక్కడే చాలా మంది పొరపడతారు. ఏంటంటే ఆ ఏలియా ఈయనే అని చెప్పి. ఏలియా ఆయన కాదు. ఆ ఏలియాని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుని కూడా ఆ ఏలియా ఆత్మతో శక్తితో పోల్చడం జరిగింది. అంటే ఏలియా ఆత్మ శక్తి అంటే ఆ పట్టుదల, ఆ బలము, ఆ పట్టుదల, దేవుని కార్యం పట్ల ఉన్నటువంటి ఒక ఆసక్తి ఆ ఏలియా ఆత్మ శక్తి అంటే చెప్పి, కాబట్టి నీ కుమారుడు ఇట్లా ఉంటాడు కాబట్టి నీకు మహా ఆనందం కలుగుద్ది. అంతేకాదు ఆ బిడ్డను బట్టి అనేక మంది సంతోషిస్తారని చెప్పాడు. జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూత చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు నీతో మాట్లాడుకును ఈ సువర్తమానము నీకు తెలియజేయటకు పంపబడుతునని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌని అయి ఉండు అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కోసం కనిపెట్టి ఉండగా ఆలయం నందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడేది. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినప్పుడు ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయిచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మనం ఒక్కొక్క లైన్ మామూలుగా చదివేసుకుని వెళ్ళిపోతే ఏమి ఉండదు అందులో. కానీ అది చెప్పేశాడు. నేను వచ్చింది ఎక్కడి నుంచి అనుకున్నా, పరలోకాన్ని నుంచి వచ్చాను, గబ్రియేలు నా పేరు, నీకు ఈ సువర్తమానం అందించడానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు, నీవు నా మాట నమ్మలేదు కనుక ఇదంతా జరిగే వరకు నువ్వు మోగవాడవై ఉంటావు అని చెప్తాడు. ఈ మాటను పట్టుకుని చాలా మంది జకర్యాకి దేవుడు శిక్ష విధించాడు అంటారు. శిక్ష కానే కాదది. అంటే అతనిలో నమ్మిక కలిగించడానికి, అతనికి విల్ పవర్ పెంచడానికి, ఇదిగో ఇది జరిగే వరకు, నీకు కుమారుడు అనుగ్రహింపబడే వరకు కూడా నీవు మోగవాడు అవుతావు అని దూత చెప్పిన వెంటనే అతని నోరు మూత పడిపోయింది. అంటే ఆ దూత చెప్పిన మాటలన్నీ నిజమే, నా కుమారుడు పుడతాడు, నేను వృద్ధుణ్ణే, కానీ నా భార్య వృద్ధురాలే, శరీర సంబంధంగా మేము ఆలోచించకూడదు, శరీర సంబంధంగా అయితే మృతతుల్యమైన శరీరమే మాది, నా భార్యది గాని నాది గాని, కానీ దేవుడు కార్యం మా పట్ల జరుగుద్ది, దానికి ఒక సూచక క్రియ, ఆ ఒక మహత్కార్యం నా పట్ల దేవుడు చేశాడు అని నమ్మటానికి ఆ నోరు అనేది మూతపడింది. బైబిల్ సరిగ్గా చదవకుండా చాలా మంది ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు నేను విన్నాను. అదిగో చూసారా, నమ్మలేదు కనుక జకర్యాకి దేవుడు శిక్ష విధించేశాడు. ఏదో వీళ్ళకి దేవుడు వెంటనే చెప్పినట్టు. జకర్యా లాంటి భక్తుడికి దేవుడు అంత వెంటనే శిక్ష విధించేసేటటువంటి కఠిన హృదయుడు కాదాయన. ఆయన ఏంటంటే ఇతనిలో విల్ పవర్ రావాలి, దేవుని కార్యం నా పట్ల జరుగుద్దని విశ్వసించినప్పుడే అతడికి ఆ కుమారుడు అనుగ్రహింపబడతాడు. కాబట్టి ఆ రకంగా చేయటం అనేది జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది అయిన తర్వాత బయటకు వచ్చాడు, సంజ్ఞలు చేస్తూ మాట్లాడేటప్పటికి ప్రజలు గ్రహించేశారంటే ఏమని, ఇతనికి ఏదో దర్శనం లోపల కలిగింది అని. ఒకప్పుడైతే అలా లేట్ గా వస్తే ఏం చేసేవాళ్ళంటే, ఆ ప్రధాన యాజకుడికి నడుముకో దట్టి దానికి గంటలో కట్టి ఉంటే, ఒకవేళ యాజకుడు రాకపోతే, ఏ రకమైన శబ్దం రాకపోతే అతన్ని బయటికి, ఆ తాడు ద్వారా బయటికి తీసుకొచ్చేసేవాళ్ళు. కానీ అంటే జకర్యా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం అనేది ఉంది, కానీ ఆయన రాలేదు. ఆ శబ్దం ఉంది, ఆయన రాలేదు కాబట్టి జనులు ఏమనుకున్నారంటే, ఓహో ఈయనకి దర్శనం అనుగ్రహింపబడింది, అంటే ప్రజలకు కూడా మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. అంటే ఈయన రాలేదు, లోపలేమీ ఈయన పడిపోలేదు, మామూలుగా గంటలు మోగుతూనే ఉన్నాయి, లేట్ అయింది అంటే, ఇతను నోరు పడిపోయింది అంటే మొత్తానికి ఇతను దర్శనం కలిగిందనమాట అని ప్రజలు గ్రహించారు. ఆ తర్వాత జకర్యా గారి గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆ చివరి మాట మనం ఇందా చదివిన దాంట్లో, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఒక దూత, అబ్బాయి నీ సేవ అంతా అయిపోయిన తర్వాత, నీ దినములు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళమని ఏం చెప్పల. కానీ ఆయన దేవుని ఎదుట నీతిమంతుడు కాబట్టి తన దినములు పూర్తిగా అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతనికి కుమారుడు పుట్టడం,
ఆ కుమారుడు పుట్టిన తర్వాత అంటే ఎలిజబెత్ చూసింది తన భర్త మాట్లాడలేకపోతున్నాడని. ఆవిడ కూడా అనుకుంటుంది, దర్శనం అయితే ఆవిడకు రాలేదు, కానీ ఆవిడ కూడా అనుకుంటుంది, ఓహో నా భర్తకి మొత్తానికి దర్శనం కలిగింది అని చెప్పి అనుకుంటాడు. పలక మీద రాసి సంజ్ఞలు మాత్రమే చేసి చెప్తూ ఉంటాడు. అయితే ఎలిజబెత్ భర్త చెప్పిన ప్రకారం ఏమాత్రము ఆ ఏమాత్రము అనుమాన పడకుండా ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంది. నడుచుకున్న తర్వాత వాళ్ళకి బిడ్డ పుట్టడం జరిగింది. బిడ్డ పుట్టిన తర్వాత అడిగారు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు వచ్చి, నాయనా నీ కుమారుడికి ఏం పేరు పెట్టమంటావు అని. పెట్టమంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పలక తెమ్మని పలక మీద ఆ కుర్రాడి పేరు రాశాడు, యోహాన్. వాళ్ళు ఏమనుకుంటారంటే తండ్రి పేరు జకరియా కదా, జకరియా కలిపి ఇంకేదైనా పేరు వచ్చేలాగా పెట్టాలి అనుకున్నాడు. అయితే అప్పుడు ఎలిజబెత్ చెప్పు దబ్బేబి అది కాదు, నా కుమారుడికి యోహాను అనే పేరు పెట్టాలి, ఎందుకంటే నా భర్తకు దర్శనం, ఆ దర్శనంలో దేవదూత నా కుమారుడికి పెట్టవలసిన పేరు ఇది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ మన భారతదేశంలో కూడా ఉందా సాంప్రదాయం ఏంటంటే కుమారుడికి కానీ కుమార్తెకి కానీ పిల్లలకి పేరు పెట్టాలి అంటే ఆ నామకరణ దినోత్సవం రోజున భార్య భర్తలు మన భారతదేశంలో పీటల మీద కూర్చున్నప్పుడు ఒక పళ్ళెం నిండా బియ్యం పోసి ఆ బియ్యం మీద ఆ బిడ్డ తండ్రిని ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి వ్రాయమంటారు. ఆ పేరుని తండ్రినే ముందు పలకమంటారు. మరి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందా లేదని నాకు తెలియదు, కానీ ఒకప్పుడు చిన్నప్పుడు మా గ్రామాల్లో నామకరణ మహోత్సవాలు అనేవి ఇలా జరిగాయి. అలాగే వాళ్ళు కూడా ఏమడిగారంటే జకర్యాని నీ బిడ్డకి ఏం పేరు పెట్టాలి అంటే పలక తీసుకొచ్చి యోహాను అనే పేరు వ్రాసాడు. వ్రాసిన వెంటనే అతను నోరు సడలింది. అతను నోరు సడలిన తర్వాత ఆయన చేసిన పనిని మనం గమనించినట్లయితే ఆ నోరు సడలిన తర్వాత ఆయన స్తుతిస్తూ మాట్లాడాడని ఉంది. ఆయన స్తుతించుతూ మాట్లాడాను అని చెప్పి ఉంది. అంటే మనమైతే ఏం చేస్తాం, మనకి మాటలు రాగానే లోక సంబంధమైన మాటలు, అయ్యో దేవుడు ఎంతకాలం నాకు మాట్లాడకుండా చేస్తాడు, నా భార్యతో చాలా మాట్లాడాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి చాలా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. నాలుక సడలి 64వ వచనం, నాలుక సడలి అతను దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అంటే ఎందుకు ఈ మాట నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మామూలుగా లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తులైతే ఇంతకాలం నుంచి నాలుక సడలేదు, మాట్లాడలేదు కదా, ఏవేవో మాట్లాడతారు. ఇదిగో నేను మర్చిపోయాను, ఆ మాటలు రానప్పుడు నీకు అది చెప్దాం అనుకుని నీకు చెప్దాం అనుకుని భార్యతోటో చుట్టుపక్కలతో ఏదో మాట్లాడతారు. కానీ ఆయన అది చేయలే. ఎప్పుడైతే నాలుక సడలిందో దేవుని స్తుతిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని స్తుతి చేస్తూ మాట్లాడుతాడు. ఆ స్తుతి అనేది ముఖ్యంగా మన స్థితిని మారుస్తుంది అంటాడు. ఆ స్థుతి అనేది మనకి ఉన్నప్పుడు దేవుడు మన స్థితిని మార్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. పరలోకంలో మనం చేయవలసింది కూడా అదే స్థుతి. కాబట్టి ఆ స్థుతి గురించి ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా ఆ మాట ఇక్కడ రాయక్కల, నాలుక సడలింది మాట్లాడాడు రాయొచ్చు, కానీ స్తుతిస్తూ మాట్లాడాడు. ఇదే విషయాన్ని మనకి అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా ఆ కుంటివాడు బాగుపడిన తర్వాత గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాను అని ఉంది. దేవాలయం అంటే పేతురు గారు, యోహాను గారు అతనిలో తీసుకొచ్చినటువంటి మార్పు. సరే అయిన తర్వాత ఇది ఇందాక మేడం చెప్పారు కదా, పాట ఉంది ఇశ్రాయేల్ గురించి, ఇదే జకరియా గారు పాడిన పాట. మరియు అతని తండ్రి 67వ వచనంలో అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. వెస్టర్న్ కంట్రీస్ లో బిడ్డ పుట్టే ముందు ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ, పుట్టేది ఆడబిడ్డ అయితే ఇలాగా, మగబిడ్డ అయితే ఇలాగా అని చెప్పి కొన్ని వ్రాసుకునే వాళ్ళంట. ఇక బిడ్డ పుట్టిన తర్వాత బాబో పాపో డిసైడ్ అయింది. వాళ్ళని ఉయ్యాల కార్యక్రమం, అక్కడంటే ఉయ్యాల కార్యక్రమాలు అవి ఉండవు, కానీ 2 years కో లేకపోతే 1.5 year ఏదో వాళ్ళు చేసుకునే వాళ్ళంట ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో తండ్రి తనకు పుట్టిన బిడ్డ గురించి ఒక చక్కని గేయం రాసి పాడేవాడట. ఆ పాడిన పాటను చాలా జాగ్రత్తగా పదిలిపరిచేవారంట. ఇప్పుడు కూడా వెస్టర్న్ కంట్రీస్ లో కొన్ని కుటుంబాల్లో ఈ ఆచారం ఇంకా కూడా ఉంది. ఒక బిడ్డ పుట్టగానే తండ్రి ఒక పాట, అతను ఒకవేళ కవి కాకపోతే ఇతరుల దగ్గర మంచి అతను మనసులో ఉన్న భావాలు మాటలు చెప్పి ఒక మంచి పాట రాయించి దాని మ్యూజిక్ కంపోజ్ చేయించుకుని ఆ పాట పాడటం, అదే విధంగా ఆ రచించినటువంటి పాటను ఆయన జాగ్రత్త చేయటం అనేది జరిగేదంటే ఇక్కడ కూడా జకరియా బిడ్డ పుట్టిన తర్వాత
ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడు ఎప్పుడవుతాడు? దేవుని సన్నిధిలో గడిపినప్పుడు. అమ్మయ్య, శతాధిక వృద్ధుడైన తర్వాత నాకు ఒక కుమారుని ఇచ్చాడు, నేను నా భార్య ఆ బిడ్డను వేసుకుని చుట్టుపక్కల యోదయ అరణ్య ప్రాంతాలన్నీ కూడా నేను హాయిగా తిరిగేయచ్చు అని చెప్పి అనుకోలేదు. దేవా నీకే వందనాలు, స్తుతి, నువ్విచ్చిన బిడ్డ నిమిత్తం నీకే వందనాలని చెప్పి స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఊరికే ఖాళీగా కూర్చుని ఏదో బాతాకాన్ని మాట్లాడుతూ ఇతరులతో లోక సంబంధమైన మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ పూర్ణత అనే అనుభవాన్ని వాళ్ళు తెలుసుకో. చాలా మంది చాలా విచిత్రంగా ఉంటది ఏంటంటే, అప్పటి వరకు ఏదేదో మాట్లాడతారు మామూలుగా లోక సంబంధమైన విషయాలంటే నేను కామెంట్ చేయట్లేదు. ఆ లోపల వెంటనే ప్రార్థనని మొదలుపెట్టి ఏదేదో లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు. నాకు తెలిసినంత వరకు, అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అసలు ప్రార్థనలో మనం మోకరించిన తర్వాత, ఆ స్తుతి దేవునితో చెప్పిన తర్వాత, దేవునికి మనకి ఒక కనెక్షన్ కుదిరిన తర్వాత గానీ అసలు దేవునితోనే మాట్లాడలేం మనం. అలాంటిది పరిశుద్ధాత్మ పూర్ణత కావాలి అంటే ఆయన ఎంత భక్తి ప్రపత్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత ఎంత చక్కని గీతం రాశాడంటే, కొడుక్కి ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగ చేసెను. ఎక్కడ ప్రజలకు ఎక్కడ దర్శనం ఇచ్చాడు? అక్కడ ఈయన ఆరాధన చేసేటప్పుడు ప్రధాన యాజకుడుగా ప్రజలు అనుకుంటారు కదా, దర్శనం కలిగింది ఇతనికి అని చెప్పి, మా నాలుక సడలిన తర్వాత చెప్పుండొచ్చు, ఇలా ఇలా జరిగింది, నా కుమారుడు పుట్టబోయే కుమారుడు గురించి దేవదూత ఇలా చెప్పాడు, దేవుడు చెప్పిన మాటలు, నా కుమారుడు లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందంట, అతను తండ్రుల హృదయం పిల్లలు తట్టుకుని అవిధేయుల హృదయాన్ని జ్ఞానం బోధించే నీతిమంతుల వైపు తిప్పుతాడట, యేసుక్రీస్తుకి మార్గం సరళం చేయటానికి నా బిడ్డ వస్తూ ఉన్నాడంట అని చెప్పి ఉండవచ్చు. అయితే అక్కడ ఉన్న వారందరికీ కూడా క్రీస్తుని గురించి, యేసుక్రీస్తుని గురించి ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ కలిగిన వారే కాబట్టి యేసుక్రీస్తు మార్గం సరళం చేయటానికి ఇతను వస్తున్నాడని వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఇశ్రాయేలీయులకి విమోచన కలిగింది, కలగ చేశాడు అంటే ఇక సిద్ధమైపోయింది. ఎప్పుడైతే ఈ యోహాను పుట్టాడో, యోహాన్ తర్వాత 6 నెలలకే యేసుక్రీస్తు పుట్టిన సంగతి మనకు తెలుసు కదా. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని విమోచిస్తాడు అని చెప్పి ఆయన పాఠం అనేది, విమోచన కలుగ చేశాను, కలుగ చేస్తాడు అనలేదు, కలుగ చేశాను అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడం అంటేనే విమోచన కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన విశ్వసించిన వారందరికీ కూడా విమోచన కలుగుతుంది, కలిగింది అని చెప్పి ఆయన పాస్ట్ టెన్స్ లోనే చెప్తున్నాడు. అలాగే తన సేవకుడైన దావీదు వంశమునందు మరికొందరు రక్షణ శృంగంను, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగ చేస్తును. ఆయన ఏం చేస్తాడంటే, రక్షణ శృంగం అనే మాట ఎక్కువగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాడటం జరిగింది. ముఖ్యంగా దావీదు మహారాజు ఆయన రాసిన కీర్తనలో, నా కోట, నా శైలము, నా దుర్గము, నా రక్షణ శృంగము నీవే దేవా అంటాడు. రక్షణ శృంగము అంటే అపవాది నుంచి మనం తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చేటటువంటి ఒక కోట మనకి ఆ రక్షణ శృంగం. ఆయన ఏమంటున్నాడంటే, మన విరోధుల చేతి నుంచి మనల్ని విడిపించి మనకు ఒక రక్షణ శృంగం ఇస్తున్నాడు. ఎవరు మన విరోధులు? అపవాదిని అనుసరించే వాళ్ళు, అపవాది క్రియలు సమర్థించే వాళ్ళు, సాతాని క్రియలు చేసేవాళ్ళు, దైవ క్రియలను ద్వేషించే వాళ్ళందరూ కూడా మనకి విరోధులు. అట్లాంటి వారి చేతి నుంచి మనల్ని విడిపించి మనకు ఒక రక్షణ శృంగం కలగ చేశాడు. అంతే కదా. మరి ఆయన పుట్టిన తర్వాత ఆయన గురించి చెప్పడం మాట ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ముందుగా నేను చెప్తున్నాడు ఏంటంటే, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించి వారందరినీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను. దావీదు వంశాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు ఇక్కడ అంటే, దావీదు చేసిన ప్రార్థనలు ఏమంటాడు? దేవాలయం నువ్వు కట్టొద్దు, నీ గర్భాన్ని పుట్టిన కుమారుడు కడతాడన్న తర్వాత నాతాను ప్రవక్త ద్వారా తెలుసుకున్న తర్వాత దావీదు ఏమంటాడంటే, ఇంతగా హెచ్చించి నాతో మాట్లాడటానికి నేను ఏ పాటు వాడిని ప్రభువా, నేను ఒకే ఒక కోరిక అడుగుతున్నాను, నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండేటట్టు నాకు ఒక వరం ఇవ్వు అని చెప్పి అడుగుతాడు. అడిగిన వెంటనే అసలు ఏం అడగాలో అనేది కూడా ఎంత చక్కగా అడిగాడంటే దేవుణ్ణి,
మందిరం కడతాం కాదు, లేకపోతే ఆ ఘనత నాకు, ఘనకీర్తులు కాదు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండేటట్టు నాకు వరం ఇవ్వు. అంటే సింహాసనం మీద దావీదు వంశస్థులే ఉండాలి. వరం ఇచ్చాడు కాబట్టి యూదులు ఎన్నిసార్లు తప్పిపోయినా ఆ యూదుల్లోంచి, ఆ యోధా గోత్రపు సింహంలో, యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు అనేది రావటం అనేది జరిగింది. అందుకని ఇక్కడ దావీదు వంశాన్ని గురించి గుర్తు చేసుకున్నాడు. అలాగే దీనిని గూర్చి ఆయన ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఇలా జరుగుద్ది. కన్యక గర్భాన యేసుక్రీస్తు జన్మిస్తాడని, అలాగే ఏలియా ఆత్మతో వస్తాడు జాన్ ద బాప్టిస్ట్ అని మలాకి ప్రవక్త ద్వారా, ఇవన్నీ కూడా ముందుగానే ఆదరించి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు మనకి వినిపించి ఆయన అంటున్నాడు, పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధన అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకునుటకును. చూడండి ఎంత నాలెడ్జ్ ఉందంటే జకర్యాకి. అబ్రహాంతో ఏం మాట్లాడాడు, మన పితరులతో ఏం మాట్లాడాడు, ఆయన ఏం నిబంధన చేశాడు, ఆ కవర్నెంట్ ఏంటి, మన పితరులతో చేసిన కవర్నెంట్ ఏంటి, ఆ నిబంధన నెరవేర్చడానికి ఈయన వచ్చాడు అంటే అసలు ఆ నిబంధన ఏంటో ఆయనకి తెలియాలి. కాబట్టి అంటున్నాడు మన పితరులను కరుణించడానికి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో అంటాడు కదా, నీ పితరులను బట్టి నేను ఆనందించాను కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావు అని చెప్పి మనల్ని అంటం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడంటే జకర్యా మన పితరులతో ఒక వాగ్దానం చేశాడు, ఇసుక రేణువులాగా నీ సంతానం వృద్ధి చేస్తాను, నీ సంతానంలో శేషం మిగులుస్తాను, ఒకవేళ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని పూర్తిగా నిర్మూలన చేయను అని చెప్పి ఒక నిబంధన చేశాడు ఆయన. నోవాహు జల ప్రళయం తర్వాత భూమి మీద ఒకేసారి నరులు నేను నిర్మానుషంగా చంపివేయటం అనేది జరగదు, శేషం మిగుల్చుకుంటాను. ప్రవక్త యెషయాతో అదే మాట చెప్పాడు, ఇర్మీయాతో అదే మాట చెప్పాడు, మలాకి వరకు చూస్తే శేషమే మిగులుతుంది అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆయన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు రానక్కర్లేదు. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి ఆ పాపం మనందరికీ కూడా సంప్రాప్తం అయ్యింది. పాపం అనే ఒక DNA తోటి మనం ఉన్నాము. ఇట్లాంటి పాపులు రక్షించడానికి పరలోకాన్ని నుంచి ఆయన రావక్కర్లేదు, కానీ మన పితరులతో చేసినటువంటి వాగ్దానము, మన పితరులను కరుణించడానికి, అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవటానికి ఇదంతా కూడా జరిగింది అని ఎవరితో చెప్తున్నాడు, తన కుమారుడికి చెప్తున్నాడు. కుమారుడికి అప్పుడు అర్థం చేసుకునే వయసు లేదు, కానీ నీ జన్మ ఇది, దేవుడు నిన్ను ఇందుకు ఇచ్చాడు, మాకు పుట్టడానికి మా గర్భాన్ని పుట్టినప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం చేత నువ్వు పుట్టావు, నీ జీవితంలో దేవుని ప్రణాళిక అనేది ఒకటి ఉంది, కాబట్టి ఆ ప్రణాళికలో నువ్వు తప్పకుండా పాలి భాగస్సుడు కావాలని కుమారుడు చెప్తున్నాడు. ఎందుకంటే అప్పటికే శతాధిక వృద్ధుడు జకర్యా. ఏమో పిల్లవాడు పెద్దవాడు అయ్యేటట్టు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అయినప్పటికీ తనకి మనం ఏం చేస్తాం, ఒకవేళ పెద్దవాళ్ళు అయిపోతే పిల్లలకు ఆస్తులు సమకూర్చేసి అది అక్కడ పెట్టాను, ఇది ఇక్కడ పెట్టాను, ఆ గోల్డ్ అక్కడ పెట్టావు, ఈ సిల్వర్ ఇక్కడ పెట్టావు, జాగ్రత్త, అది ఇది అని చెప్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుడికి దేవుని ప్రణాళిక చెప్పి, ఆ దేవుని ప్రణాళిక ప్రకారం నీవు వెళ్ళాలని చెప్పి, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిమంతులుగాను ఆయనను సేవింపను అనుగ్రహించడకు ఈ రక్షణ కలుగచేశాను. ఈ రక్షణ ఎందుకు కలుగచేశాడో కూడా చెప్తున్నాడు ఆయన. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉంటూ ఆయన సేవించాలని యేసుక్రీస్తు లోకంలోకి పంపించాడు. కాబట్టి మొదటి రాకడ అయిపోయింది. జకర్యా గారి పాట మనం జ్ఞాపకం, ఈ గీతాన్ని మనం ధ్యానించేటప్పుడు దేవుడు మనకు రక్షకుని ఎందుకు పంపించాడు, అది ఆయన పంపించినటువంటి పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా మనం? ప్రభువా రా తండ్రి మరణాత అంటారు. మరి నిజంగా పెదవులతోనే చెప్తున్నామా, హృదయంతో చెప్తున్నామా? చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ జకర్యా. ఇదిగో మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నిర్భయంగా ఆయన సేవించడానికి రక్షణ మనకి అనుగ్రహించాడు. ఇక్కడ మన అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాల్సింది, మొదటి రాకడ అయిపోయింది, రెండో రాకడలో తప్పకుండా అడుగుతాడు, నువ్వు నీలో పరిశుద్ధత ఎంత ఉంది, నీతిమత్వం ఎంత ఉంది అనేది ఆయన చూస్తాడు. కాబట్టి ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పి మనం వెంటనే మన జీవితాలు మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ కమింగ్ కి ఊరికే ఎదురు చూడటం కాదు, కానీ
ఆ అర్హత కలిగి ఉన్నామా లేదా అని మన వాక్యం ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంది. అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసిన మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడదువు. చెప్తున్నాడు, నువ్వు మామూలు వ్యక్తి కాదయ్యా. ప్రవక్త అంటే దేవుని మాటలు జనానికి అందించేవాడు, జనాన్ని గురించి ప్రజల దగ్గర దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. ఈ రెండు డ్యూటీస్ నీ దగ్గర నువ్వు చెయ్యాలి. కాబట్టి నువ్వు సర్వోన్నతనైన దేవుడైన ప్రవక్తవి. ఆ దేవునికి ప్రవక్తవి, నువ్వు ఆషామాషి వ్యక్తివి కాదు. ఆ దేవుడికే నువ్వు ప్రవక్తవి. కాబట్టి నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకో అని చెప్తున్నాడు. మన దేవుడు మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు సిద్ధపరిస్తే నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. అంటే రక్షణ జ్ఞానం అనుగ్రహించు జనానికి ఏంటంటే, మీరు రక్షణ పొందాలంటే మీ పాపములు క్షమింపబడాలి అని చెప్పి నువ్వు చెప్పు అందరికి. అందుకనే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చినప్పుడు, సర్ప సంతానమా మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పింది ఎవరు అని చెప్పి, ఇదిగో గొడ్డలి చెట్టున వేరును పెట్టబడి ఉంది, ఫలించిన ప్రతి చెట్టు అగ్నిలో వేయబడునని చెప్పి అక్కడ ఆయన చెప్తాడు. కాబట్టి ముందుగానే జకరియా చెప్తున్నాడు, నువ్వు చేయవలసింది ఏంటంటే, రక్షకుడు వచ్చాడు, ఆ రక్షణ ఫలం మనం పొందాలి అంటే ముందు మనం మారు మనసు తగిన ఫలాలు మనం పొందాలి, అప్పుడు మనం క్షమాపణ పొందుతాము అని చెప్పి రక్షణ జ్ఞానం కలిగించు. రక్షణ నాకు కావాలి అనుకుంటే జనులు కేవలం రక్షణ కావాలి అనుకోవటం కాదు, కానీ మీరు రక్షింపబడాలంటే మీరేం చేయాలని చాలా చక్కగా వివరించి చెప్పు అంటాడు ఆయన. ఆ తర్వాత ఆయన అంటాడు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. చివరికి ఆయన అంటున్నాడు, ఆయన మహావాత్సల్యం కలవాడు కాబట్టి అరుణోదయ దర్శనము అనుగ్రహించిన. ఏంటి అరుణోదయ దర్శనం? చూడండి, మనం చాలా మంది భారతదేశంలో చాలా మంది చెప్తారు ఒక శ్లోకం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే తప్పు మార్గులను నడుస్తున్న నన్ను సన్మార్గులను నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే నాలో ఉన్న అంధకారాన్ని తొలగించి నాకు వెలుగును ప్రసాదించు. మృత్యోమ అమృతంగమయ, మరణతుల్యమైన ఈ శరీరాన్ని కాకుండా నిత్యము జీవించే శరీరాన్ని, అమర్త్య దేహాన్ని నాకు ఇవ్వు అని యాజ్ఞవల్క మహర్షి ఆ ఋగ్వేదంలో ఆయన పాడినటువంటి ఆ ప్రార్థనని చాలా మంది భారతీయులు కూడా పాడుతారు భారతదేశంలో. దాని అర్థం ఫుల్ఫిల్ చేసింది ఎవరంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను లోకమును కానీ యేసుక్రీస్తు చెప్పడం అనేది జరిగింది కదా. అందుకని వేదాల్లో కూడా బ్రహ్మపుత్రాయన మహా, కన్యసుతాయన మహా, పంచగాయన మహా అని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆయనే యేసుక్రీస్తు. ఇంకా ప్రపంచంలో చాలా మందికి ఇంకా తెలియదు. మన మీద ఉన్న భారం ఏంటంటే, మనం ముందు రక్షణ జ్ఞానం కలిగి ఉండి ఇతరులకు మనం చెప్పాలి. అరుణోదయ కాంతి, చీకటిలో కూర్చున్న వారంటే లైట్లు లేకుండా కూర్చున్నారని కాదు, రక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళ మనసు నిండా చీకటి క్రియలతో నింపబడిన వారికి నువ్వు వాక్యం బోధించి వారి జీవితంలో కూడా వెలుగు నింపబడాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఎత్తైన లోయలను సరిచేయాలి, ఎత్తైన కొండలను సరిచేయాలి, లోయలను ఎత్తి చేయాలి, మార్గం సరళం చేయాలంటే గర్విష్ఠులకు ఆ గర్వాన్ని విడిచిపెట్టేటట్టు, అదే విధంగా దీనులు తెలుసుకుని వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించేటట్టు ఆయన మార్గం నువ్వు సరళం చేయాలి. అంటే జనాన్ని నువ్వు ఆయన దగ్గరికి నువ్వు వాక్యం బోధించడం ద్వారా నీవు జనాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఒక చక్కటి గేయం, ఈ జకరియా గారు రాసిన గేయం చూస్తే నాకు నిజంగా మన బిడ్డలకి ఇట్లాంటి సండే స్కూల్కి వెళ్తున్నారు, ఏదో నేర్చుకుంటున్నారు, కానీ ఇంత చక్కగా జకరియా తన కుమారుడికి నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు, పర్పస్ ఏంటి, నువ్వు చేయవలసింది ఏంటి, దేవుడు నిన్ను ఎందుకు పంపించాడు, నీ మీద ఉన్న భారం ఏంటి, నువ్వెవరికి ప్రవక్తవు, ఇంత చక్కటి గేయం రాసి ఆయన ఇచ్చారు. నిజంగానే ఆయన ఊహించినట్టే ఆయన వృద్ధుడని కూడా చూడకుండా ఆనాటి మతమౌఢ్యంతో ఉన్న యూదులు, ఆ పరిసయ్యులు, ఎదోమీయులు అందరూ కలిసి వచ్చి, మరి చరిత్ర చెప్తున్నటువంటి అంశం ఏంటంటే జకర్యాను కూడా
చంపివేశారని, ఎక్కడ నీ కుమారుడు, ఎక్కడ నీ కుమారుడు అని చెప్పి అడిగితే తెలియదు అని చెప్తాడు. ఎందుకంటే ఎలిజబెత్ తన భార్యని ఎలిజబెత్కి ఇచ్చి జాన్ ద బాప్టిస్ట్ చిన్నతనంలోనే ఆ గుహల్లో దాచి పెంచు అని చెప్పి భార్యకి ఇచ్చి పంపించేసిన తర్వాత ఆయన్ని చంపేయటం అనేది జరిగింది. కాబట్టి ఆయన ఊహించినట్టే, ఏమో పిల్లవాడు పెద్దవాడేయడం, నేను ఉంటానో ఉండను, కానీ దేవుని ప్రణాళిక ఏంటనేది నా బిడ్డకు నేను తెలియజేయాలి అని చెప్పి ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై తన కుమారుడికి ఏదైతే చెప్పాలో అది చెప్పినటువంటి ధన్యజీవి. ఈవేళ జకర్యా జీవితాన్ని ధ్యానించిన మనం ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్నటువంటి కమిట్మెంట్, ఆయనలో ఉన్నటువంటి డెడికేషన్ మనలో ఉందా? రెండవ రాకడ కోసం కేవలం పెదవులతో మాత్రమే తండ్రి రా, కుమారుడా రా అని చెప్పి పరిశుద్ధాత్మడ రా అని పిలుస్తున్నామా? లేదా ఆ సిద్ధపాటు కలిగి రెండవ రాకడికి సంతోషంగా ఆయన ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఒకవేళ మనలో ఇంకా ఏమైనా సరి చేసుకోవాల్సిన అంశాలు ఉంటే సరి చేసుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ఇంతవరకు నాయన జకర్యా జీవితాన్ని మా ముందు ఉంచావు తండ్రి. వందనాలు. విని వదిలిపెట్టే వారంగా కాకుండా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు నీవు త్రోసివేసదు అన్నట్టు కాకుండా, మాకేం మాటలు కావాలో వాటిని హృదయం నిండా నింపుకొని ధ్యానించి, జకర్యా ఎట్లాగైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై తన కుమారుని జీవితాన్ని, భవిష్యత్తుని తన కుమారుడికి తెలియచేశాడో, అట్లాగే కుటుంబ యజమానులుగా నాయన మేము పరిశుద్ధాత్మ పూర్ణులై నాయన రెండవ రాకడికి మేము మా కుటుంబాలు కూడా సిద్ధపాటు కలిగిన వారు ఉండటానికి ఆయన భక్తి విశ్వాసంతో నీతిమంతులుగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.